ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే దాగం ప్యాలెస్కి అయితే వచ్చేసాం. చూసారా, ఇక్కడ రేగి చెట్టు కూడా ఉంది. ఓకే, దీని గురించి చెప్పు. ఇది ఏ ఊర్లో ఉంది? ఇదైతే తాడువాయి ఊర్లో ఉంది. దాగం వెంకటాచార్యులు గారు ఈ ప్యాలెస్ని ఆ రోజుల్లోనే, అంటే మా చిన్నప్పుడు 25 సంవత్సరాల క్రితం 1 కోటి రూపాయలు ఖర్చు చేశారు దీనికి. అయినా అప్పటికే పూర్తి అవ్వలేదు, ఇంకో 1 కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుందని అయినా సరే కడదాం అనుకున్నారు. కానీ అంతలోకి ఆయన మరణించారు. దానివల్ల ఈ దాగం ప్యాలెస్ అలాగా అసంపూర్ణంగా ఉండిపోయింది. చూడండి, మనం అయితే ఇప్పుడు లోనికి వెళ్తున్నాం. ఈ ప్యాలెస్లోకి వెళ్ళటం అంటే భయంగా ఉంది, ఎందుకంటే ఇదేమీ సాధారణమైన ప్యాలెస్ కాదు. ఇక్కడ కొన్ని ఆత్మలు కూడా తిరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. చూద్దాం ఇక్కడ ఏమన్నా మనకు కనపడతాయేమో, ఎందుకంటే మనమే గ్రహాంతరవాసులాగా ఉంటాం కదా. మా మోక్షి వాళ్ళు కూడా వస్తున్నారు. చూడండి, మా శశిధర్ యజ్ఞ. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మన ఆంధ్ర ఏలూరు సమీపంలో ఉన్న 10 హాంటెడ్ ప్లేసుల్లో ఇది 4వ స్థానంలో నిలిచింది. చూడండి, ఆ రోజుల్లోనే పూర్వకాలం స్థపతులు ఎలా చెక్కారో చూడండి. చూడండి, ఆ రోజుల్లోనే ఎంత గుమ్మాలు పెట్టారో. ఇక్కడ దెయ్యాలు ఉంటాయి అనటానికి ఇదో సాక్ష్యం. దెయ్యాలంటే మన దెయ్యాలే. ఇప్పుడైతే మనం ప్యాలెస్ పైకి వెళ్ళబోతున్నాం. కానీ ఇక్కడ దారి అయితే బాగోలేదు, కానీ తప్పదు, ట్రై చేద్దాం, వెళ్దాం, పదండి. ఈ ప్యాలెస్ పూర్తయినట్టయితే మా మామయ్య, అంటే మా మేనమామకు కూడా ఒక రూమ్ వచ్చి ఉండేది బహుశా, ఎందుకంటే మా మామయ్య వాళ్ళు దాగం వాళ్ళే. దాగం వెంకటాచార్య గారు అంటే చాలా మంచి ఆయన. వాళ్ళ వంశస్థులు దాగం వాళ్ళందరికీ ఒక్కొక్క రూమ్ ఇవ్వాలి అని చెప్పి ఆయన అన్నదమ్ముల పిల్లలకి అందరికీ ఇవ్వాలని చెప్పి ఆయన ఇంత పెద్ద ప్యాలెస్ని కట్టించారు. కానీ పాపం ఆయన కళ నెరవేరకుండానే ఆయన మరణించడం జరిగింది. దాగం వెంకటాచార్య గారు అంటే మా తాతయ్య, మా పెద్ద తాతయ్య గారు. ఇంకా పై స్టేర్ కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఏంటి చంద్రముఖ? ఇక్కడ ఈ ప్లేస్లోనే దెయ్యం తిరుగుతుంది, ఏ సౌండ్స్ వస్తున్నాయి అని గ్రామస్తులు చెప్తున్నారు. మనకైతే ఏం భయం లేదు, ఎందుకంటే దెయ్యాలకే దెయ్యాలు మేము. ఈ పిల్ల దెయ్యాల కన్నా ఆ దెయ్యాలే మెరుగు. మనం అయితే ఇంకా పై స్టేర్కి వెళ్తున్నాం. చూడండి, నాకన్నా ముందు మా మోక్షి వాళ్ళు వచ్చేసారు. ఏమ్మా రా, ఏంటి భయం? అదిగో వచ్చేసాం పై ఫ్లోర్కి. అటు వెళ్ళకండి అమ్మా. ఇక్కడ నుంచి తాడువాయి అందాలు చూద్దాం. తాడువాయి గ్రామం చాలా బాగుంటుంది. ఇక్కడ అదిగోండి, ఆ కనపడే మెట్ట దగ్గరలో వీరభద్రస్వామి టెంపుల్ ఉంది. అక్కడ తిరణాలు జరుగుతాయి శివరాత్రికి, చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మేము ఇక్కడే ఉండేవాళ్ళం. ఆ తిరణాలకు పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చేవాళ్ళం, అంత బాగుండేది ఈ ఊరు. ఇక్కడ మా శశికి స్టోన్ దొరికింది, అది వజ్రం అంటున్నాడు. దాచుకుని డాష్లో పెట్టుకోరని చెప్పాను. చూడండి, తాడువాయి అందాలు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మళ్ళీ కలుస్తాను. బాయ్.